ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతే నమ. శ్రీమాత్రే నమ. ఈరోజు మనము 2025 ఆగస్టు 2వ పక్షం అనగా 16 నుండి 31 వరకు ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ముందుగా ఈ సంస్థలో యోగా చేయించడం, అలాగే యోగా ట్రైనింగ్ ఇవ్వడం, యోగా థెరపీ నేర్పించడం, ఇవన్నీ సర్టిఫికేషన్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఆస్ట్రాలజీ, మ్యూజిక్ గురించి కూడాను మీకు ఎడ్యుకేషన్ లెవెల్లో తీసుకెళ్ళడం, సర్టిఫికేషన్ ఇవ్వడం కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నాము. వీళ్ళున్న వాళ్ళు, కావాలనుకున్న వాళ్ళు చేరవచ్చు. థెరపీ చేస్తాము, థెరపీ కూడా చేయించుకోగలరు. యోగా థెరపీ, రాగా మ్యూజిక్ థెరపీ, ఇవన్నీ పాయింట్స్ అని నోట్ చేసుకొని మీకు జాతకం చెప్పడానికి ముందుగా ఈ 2వ పక్షంలో మనకు ఆగస్టు 2వ పక్షం 16 నుండి ఈ యొక్క 31 వరకు ఉన్నటువంటి గోచారం తీసుకున్నట్లయితే శని భగవంతుడు వచ్చేసి మీనరాశిలో ఉన్నాడు, రాహు వచ్చేసి ఈ యొక్క కుంభరాశిలో ఉన్నారు, ఈ యొక్క వృషభ రాశిలో వచ్చేసి గురువు వచ్చేసి మిథున రాశి సంచారం చేస్తున్నారు. అలాగే ఈ యొక్క శుక్రుడు కూడా చక్కగా ఈయన కూడా ఈ యొక్క కర్కాటక రాశిలోనే ఉన్నారు. నెక్స్ట్ కేతువు, రవి, కుజుడు వచ్చేసి ఈ యొక్క సింహరాశి సంచారం చేస్తున్నారు. ఇంకా వాళ్ళ మార్పులు తీసుకున్నట్లయితే 20వ తేదీ 8 కర్కాటకంలోకి శుక్రుడు వస్తున్నాడు ఆగస్టు 20న. నెక్స్ట్ వచ్చేసి 28వ తేదీ కన్యలోకి కుజుడు వస్తున్నాడు మాసాంతన్న. 25/8/15 స్పీచ్ ఈ యొక్క 17వ తేదీ సింహంలోకి, ఆగస్టు 17న సింహంలోకి ఈయన తన వ్యయరాశి అయినటువంటి కర్కాటకం వదిలితే తన స్వక్షేత్రంలోకి వస్తున్నారు రవి గారు. నెక్స్ట్ 30th వచ్చేసి ఈ యొక్క ఆగస్టు 30న సింహంలోకి బుధుడు వస్తున్నాడు. 26/5 మిథునంలోకి మరలా శుక్రుడు ప్రవేశిస్తున్నారు. ఈ యొక్క ఆగస్టు 26, 2025 మిథునంలోకి శుక్రుడు ప్రవేశిస్తున్నాడు. ఇది గోచారం. నెక్స్ట్ తులారాశి, తులాలగ్నం తీసుకున్నట్లయితే మీ రాశాధిపతి అయినటువంటి శుక్రుడు, 8వ ఇంటాధిపతి అయినటువంటి శుక్రుడు మీకు భాగ్యరాశిలో ఈ యొక్క 20వ తేదీ వరకు కూడా ఉంటాడు సెకండ్ పక్షంలో. తదుపరి ఆయన మీకు 10th హౌస్ అయినటువంటి ఈ యొక్క కర్కాటక రాశిలో ఉంటాడు. అప్పుడు మీకు ఇంకా ఉన్నతమైన పదవులు, ఇంకా మంచి కీర్తి రావడం జరుగుతుంది. కర్కాటకంలోకి 10th హౌస్లోకి వచ్చిన తర్వాత ఉద్యోగంలో మిశ్రమ ఫలితాలను ఇస్తాడు. అలాగే ప్రయాణాల అలసట ఎక్కువగా ఉంటుంది. 9th హౌస్ ఈయన మీకు హౌస్ ప్లాన్, మీ ఓన్ హౌస్ ప్లానెట్ తులారాశి అధిపతి ప్లస్ మీ అష్టమాధిపతి. ఈయన భాగ్యంలో 20వ తేదీ వరకు నుండి మంచి కోణ వ్యవస్థలో ఉన్నప్పుడు మంచి అవకాశాలను ఇచ్చాడు. అలాగే ఇప్పుడు తులారాశి వారికి, తులాలగ్నం వారికి ఈయన మరలా దశమ కేంద్రంలోకి వచ్చినప్పుడు మిశ్రమ ఫలితాలు కలగజేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రాహువుతో షష్టాష్టకం పడుతున్నట్టు కాబట్టి కొంచెం పీడించే తత్వం ఉంటుంది. మిమ్మల్ని మీరు సెక్యూర్ చేసుకోవాలి. సొసైటీలో ఉన్నవారు కావచ్చు, ఇంట్లో ఉన్నవారు కావచ్చు, కొంచెం ఇబ్బందులు పెడతారు. నిద్రాభంగాలు ఉంటాయి, కాళ్ళ తిమ్మిర్లు రావటం, నరాలకు సంబంధించినటువంటి డిసీజెస్ రావడం, ఇవన్నీ కూడా మీకు కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. కన్యారాశి, కన్యాలగ్నం వారికి చాలా వరకు జాగ్రత్త వహించి ఆరోగ్యాన్ని మీ చేతుల్లో పెట్టుకొని చక్కగా ముందుకు సాగుతారని ఆశిస్తూ, అలాగే మీరు పాడి పంటల విషయంలోనూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. వ్యవసాయ భూములు పర్చేజ్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీకు ఏదో ఒక డ్యూటీ, ఒక ప్రమోషన్ లాగా ఒక ఆపర్చునిటీ వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడానికి మీ తెలివితేటలు ఇవన్నీ కూడా చాలా వరకు ముందుకు అడుగుపడే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. స్వస్తి.